భారతీయులందరికీ మనవి, రేపు అనగా మే 7వ తారీఖు మన ఇండియా మొత్తంలో మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే మనల్ని మనం ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అనే దానికోసం ఈ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాం. దయచేసి భారతీయులందరూ దీనికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్. రేపు మాక్ డ్రిల్ అంటారా? అవునా? పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే మనల్ని మనం ఎలా డిఫెన్స్ చేసుకోవాలని నేర్పిస్తారంట. అవునా? నేర్చుకుందాం, అన్నీ నేర్చుకుందాం రా, మనం కాపాడుకుందాం. యా, ఇండియా వాళ్ళు ఏదో మాక్ డ్రిల్ చేస్తున్నారా, మనం ఏదో యుద్ధం చేస్తామని చెప్పేసి ప్రిపేర్ అయినట్టున్నాడు మాక్ డ్రిల్. అదంతా ఏం లేదు సార్, మనం అంటే భయపడ్డాడు. నువ్వు పెద్దగా అరుగు, వాళ్ళు చూసారనుకో. మాకేదో ఎనకొని కొడుతుంది సార్, తేడాగా అనిపిస్తుంది. నీలాంటి తేడాగోళ్ళకంతా తేడాగానే కనపడిద్ది. ఇప్పుడు మనమేం వాళ్ళ మీదకి యుద్ధం చేయట్లేదు, వాళ్ళు మనం అటాక్ చేస్తామనే ఇదిలో ఉన్నారు. కాబట్టి మనం అటాక్ చేయకుండా అట్టే ఉందనుకో, వాళ్ళు మన జోలికి రారు. ఒకవేళ వచ్చారనుకో వాళ్ళ సంగతి తెలియదురా నాయనా. ప్రస్తుతానికైతే మనం సేఫ్. వాళ్ళు మాక్ డ్రిల్ చేసుకుంటారు, ఏ డ్రిల్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏదో మన ప్రశాంతంగా ఉన్నాం, మనం సేఫ్ చేయడం. నువ్వు రైల్వే మినిస్టర్ లాగా ఉండు. న్యూక్లియర్ వెపన్లు, గీక్లియర్ వెపన్లు, లక్ష్మీ ఓట్లు ఇవన్నీ నీకెందుకు? సార్ నేను మా అత్తారింటికి వస్తా. నువ్వేమో ఆలోచించురా నాయన, అత్తోరింటికి అంటున్నావు. సర్లే, ఈరోజు నైట్ గుండే చేసేసి రేపు వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి, సైలెంట్గా పడుకుందాం పండి. సార్ 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 ఇండియా వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇండియా వాళ్ళు అటాక్ చేయటం ఏందిరా? మాక్ డ్రిల్ అన్నారు కదా. ఏమో సార్, వచ్చేసరి అటాక్ చేస్తున్నారు సార్ ఇండియా వాళ్ళు. ఏమంటే ఏంటి మొన్నదాకా మాక్ డ్రిల్ అని చెప్పి అన్నారు, ఇప్పుడు ఏంది బాంబులు వేస్తున్నారు మా మీద? అది మొన్నరా, ఇది పద్ధతి కాదు. అయినా బాంబులు వేసేటప్పుడు చెప్పొద్దు. అక్కడ కాదు బ్రదరు, బాంబులు వేసి ముందు చెప్పాలి కదా. చెప్పి చేయడానికి ఇదేమన్నా పెళ్ళి ఏంట్రా? సరే కానీ హ్యాపీ దివాళీరా. దివాళీ ఏంటి దివాళీ, దానికి ఇంకా టైం ఉందిగా. మీకు కొంచెం ఎర్లీకి స్టార్ట్ అయిందిలే. అలా ఇచ్చావు స్ట్రోకు. ఇంకోసారి ట్రామాకండి, ఇంకోసారి ట్రావద్దు.